Hi students, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. మనము ఈ వీడియోలో కొంత ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ గమనించి ఉండొచ్చు, బోర్డు లేకుండా పేపర్ డిస్కషన్. ఏంటి స్పెషల్ అంటే క్వశ్చన్స్ ప్రతిసారి మనం పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని చేసే విధంగా కాకుండా ఆ డేటాని గమనించి ఏ విధంగా చెప్పచ్చు, ఇది ఒక మంచి పవర్గా ఫామ్ అవుతుందండి. ఫస్ట్లో కొంత ఇబ్బంది అనిపించవచ్చు, కొంతమందికి క్వశ్చన్ బాగా సింపుల్ అయినప్పటికీ పేపర్ పెన్ పెట్టడం ఎక్కువ అలవాటు. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇందులో చాలా క్లియర్గా క్వశ్చన్లో ఉన్న డేటాను అబ్జర్వ్ చేసి డైరెక్ట్ 1 లేదా 2 ముక్కల్లో మనము క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఇవ్వచ్చు అనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో ఇది చాలామందికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం ఏం చెప్తున్నాం అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలామందికి సార్ కనిపిస్తేనే బాగా అర్థమైనట్టు, బోర్డు మీద క్లియర్గా రాస్తే అర్థమైనట్టు అనుకుంటారు. అది జనరల్గా అందరికీ ఉన్న ఫీలింగే అండి. అయితే డేటాని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, పేపర్ పెన్ను తీసుకోండి, పక్కన పేపర్ పెన్ తీసుకొని ఏం చెప్తున్నానో అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ పేపర్ పెన్తో క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి, ఓవరాల్గానే చెప్తుంటాను. ఆ క్లూస్ తీసుకొని కూడా మీరు ప్యారలల్గా పేపర్ పెన్ పెట్టుకొని వర్కౌట్ చేయండి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. చాలా సింపుల్గా 1 to 99 నెంబర్స్లో అన్నప్పుడు ఆటోమేటిక్గా 99 నెంబర్స్ ఉన్నాయి టోటల్గా 1 నుంచి 99 వరకు. ఓకే, మరి అందులో మన క్వశ్చన్ అడుగుతుండేది పదుల స్థానంలో ఉన్న, పదుల స్థానాన్ని కలిగిన సంఖ్యలు. పదుల స్థానం అంటే 2 అంకెలు ఉంటాయి, 10, 11 ఈ విధంగా 99 వరకు. సో సింపుల్. టోటల్ 99 నెంబర్స్ క్వశ్చన్లోనే కనిపిస్తూ ఉంది కౌంటింగ్లో. అందులో మనకి కేవలం 2 అంకెలు కలిగిన సంఖ్యలు 2 డిజిట్ నెంబర్స్ కావాలి. మరి అందులో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 నుంచి 9 వరకు. ఎన్ని ఉంటాయి? అవి 9 ఉంటాయి. కాబట్టి టోటల్ క్వశ్చన్లో కనిపిస్తున్న 99 టోటల్ నెంబర్స్లో నుంచి ఆ 9 తీసేయండి, 90. సో చాలా సింపుల్గా ఆన్సర్ని ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్, క్వశ్చన్ చదవడం ఆలస్యం, ఇమ్మీడియట్గా గుర్తించడం జరిగింది, గమనించాలి. మరి ఆప్షన్స్ కూడా ఎంత అనుకూలంగా ఉన్నాయి చూడండి. చూస్తేనే అక్కడ 100 అయితే నవ్వుకోవచ్చు, ఉండేదే 99 క్వశ్చన్లో నెంబర్స్, 100 రావు. మరి 99 ఉంటాయంటే డైరెక్ట్ 1 to 99 నెంబర్స్ ఉంటాయి. మరి అదే నెంబర్ ఎందుకు ఉంటుంది? దాంట్లో ప్రత్యేకంగా పదుల స్థానం అని ఏదో డేటా మారుతుంది కాబట్టి అది కాదు. మరి 98 కూడా డూపే, జస్ట్ మీకు ఊరినే అక్కడ 99 1 to 99 అంటే 99లో 1 తీసేసి ఇచ్చేసాడు. అంటే ఆ సింగిల్ డిజిట్ నెంబర్ 1 కనిపిస్తుంది కదా, 99లో 9 పోతే 98 అనుకుంటారని. అక్కడ సింగిల్ డిజిట్ నెంబర్స్ 9 ఉంటాయి, 99లో 9 తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 90 కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏదో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చామని కాకోకుండా ఎప్పుడైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, జస్ట్ పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇంకా ఇది థియరిటికల్ బిట్. సింగిల్ డిజిట్ నెంబర్స్ 1 అంకె కలిగిన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 1 to 9 ఉంటాయి. 2 డిజిట్ నెంబర్స్ 2 అంకెలు గల సంఖ్యలు అంటే 10 నుంచి 99కి 90 ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి, 90. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 100 నుంచి 999 వరకు 900 ఉంటాయి. 4 డిజిట్ నెంబర్ అంటే 9000, అంటే ఇంకా అది ఫస్ట్ 9తో స్టార్ట్ అవుతుందండి సింగిల్ డిజిట్ నెంబరు. 2 డిజిట్ నెంబర్ 90, 3 డిజిట్ నెంబర్ 900, 4 డిజిట్ నెంబర్ 9000. ఈ విధంగా సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే ఇంకా ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఇందులో ఇంకొక విషయం ఉంది, సింగిల్ డిజిట్ నెంబర్ 9 అంటే 9లో జీరోస్ ఉండవు చూడండి. 2 డిజిట్ నెంబర్స్ 90లో 2 డిజిట్స్ కనిపిస్తాయి, 9 1 0 1. 3 డిజిట్ నెంబర్ 900 ఉంటాయి, 900లో 3 అంకెలు కనిపిస్తాయి, 9 0 0 ఆ విధంగా. సో ఎప్పుడైనా ఈ క్వశ్చన్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. జస్ట్ అంత క్యాలిక్యులేట్ చేయడమే, ఇదేం స్పెషల్ అయితే ఏం కాదు. అందుకే మనము బోర్డు కానీ పెన్ను కానీ ఏం ఉపయోగించలేదు, డైరెక్ట్ దీంట్లో చెప్పేది ఏం లేదండి. క్లియర్గా మొత్తం ఆ క్యాలిక్యులేషన్స్ ప్లస్లు మైనస్ చేసుకుంటే 93 రిజల్ట్ వస్తుంది. నేను చెప్పడం ఏంటంటే మన దగ్గర 2 విషయాలు ఉంటాయి, డిజిటల్ మెథడ్
లేదా యూనిట్ ప్లేస్. డిజిటల్ మెథడ్ కన్నా ఫస్ట్ యూనిట్ ప్లేస్ చూడండి. అంటే ఒకట్ల స్థానంలో ఆప్షన్స్ అన్నింటినీ గమనించండి, వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ ఆప్షను మనకి ఎంత 142 అంటే 2 ఉంది. సెకండ్ ఆప్షన్ 285లో 5 ఉంది. థర్డ్ ఆప్షను అదేవిధంగా 236లో 6 ఉంది. ఇక్కడ 93లో 3 ఉంది. అంటే అన్ని వేరువేరుగా ఉన్నాయి చూడండి డిజిట్స్ ఒకట్ల స్థానంలో. 2, 5, 6, 3 అలా కనిపిస్తున్నాయి 4 ఆప్షన్స్లో. కాబట్టి ఏదో ఒకటే ఉండాలి. ఏదో ఒకటే ఉండాలి అన్నప్పుడు కేవలం ఒకట్ల స్థానాన్ని గమనించండి. 128లో 8 తీసుకోండి, 43లో 3 తీసుకోండి, 8లో 3 పోతే 5, సో అక్కడ వరకు 5 ఉంటుంది. తర్వాత 57లో 7 ఉంది, అది ప్లస్ 5 + 7 12 అవుతుంది. మరి ఆ 12 మైనస్ 143లో 3 తీసుకోండి, 12 - 3 9, సో అక్కడ వరకు 9 వచ్చింది. తర్వాత 9 ప్లస్ చివరిలో 94, 9 + 4 13 అంటే చివరిలో ఏముంది 13లో 3 ఉంది. కాబట్టి 3 ఉండేది ఒకే ఒక ఆప్షన్. చాలా సింపుల్ అండి. అయితే మెథడ్స్ బాగున్నాయి కదా అని కొంత డిజిటల్ మెథడ్ చేసి కొంత యూనిట్ ప్లేస్ చేస్తే రెండు వేరు. ఒకట్ల స్థానంలో అంటే మామూలు డిజిటల్ మెథడ్ తెలియదు అనుకొని మామూలుగా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి, అది మోర్ ఇంపార్టెన్స్. కాబట్టి ఆన్సరు అంత ఈజీగా మీరు చెప్పచ్చు. కానీ ఇంకొకటి, డిజిటల్ ఎప్పుడు చెప్తుంటాం కాబట్టి సందర్భంగా ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఒక కొత్త పాయింట్ నేర్చుకోవచ్చు తెలియని వాళ్ళు. మీరు ఇదంతా సమ్ ఆఫ్ డిజిట్స్ అంకెలు మొత్తం అంతా చేసుకోండి. తర్వాత మీరు అంకెలు మొత్తం అంటే ఇప్పుడు 128లో టోటల్ ఎంత ఉందండి, 1 + 2 + 8 అంటే అది టోటల్ మీకు 2నే కనిపిస్తుంది. ఎందుకంటే 1 + 8 9, 2నే కనిపిస్తుంది. లేదా అంతా యాడ్ చేసినా అది మీకు 11, 1 + 1 2. డిజిటల్ రూట్ తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా. మొదటిది 2 మైనస్ 4 + 3 అంటే 7, తర్వాత 5 + 7 అంటే 12 అంటే 3 వస్తుంది. ఆ విధంగా అన్నీ చేసుకుంటే మీరు -6 వస్తుందండి. పేపర్ పెన్ను తీసుకోండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోయింది. -6 వస్తుంది. అంటే డిజిటల్లో మైనస్ వచ్చినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. డిజిటల్ వాల్యూ చేస్తున్నప్పుడు డిజిటల్ పద్ధతిలో మైనస్లు రాకూడదు, వస్తే మైనస్ తీసేసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మనకి డిజిటల్ మెథడ్లో 9 టార్గెట్ అండి, 9 టోటల్. సో మీకు ఈ మైనస్లో ఎంత వస్తే అంత తీసేయండి. ఫైనల్గా మీకు -6 వచ్చింది. అంటే 9లో 6 తీసేస్తే డిజిటల్ వాల్యూ 3 ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మీకు డిజిటల్ వాల్యూ ఉండేది ఒక 4th ఆప్షన్ మాత్రమే ఉంది. 93లో 9 అంటే 0 అనుకుంటాం, సో 3 కనిపిస్తూ ఉంది. ఓకే, కానీ ఇక్కడ ముఖ్యంగా యూనిట్ ప్లేస్ ద్వారా క్వశ్చన్ చూస్తేనే కంప్లీట్ చేసాం, అది గమనించాలి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఆల్రెడీ ఇది షిఫ్ట్ 1లో ఇచ్చాడు, షిఫ్ట్ 2 ఇది. మరి ఇంతకుముందు షిఫ్ట్ 1లో ఇదే క్వశ్చనే అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిగ్రీజ్ ఆర్డర్. సో ఇది గమనించాలి. డిసెండింగ్ ఆర్డర్, డిగ్రీజ్ ఆర్డర్ అంటే మీకు తగ్గుతూ వెళ్ళాలంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి. అంతే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి. ఓకే, మరి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అన్నప్పుడు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ భిన్నాలు అనుకూలంగా లేకపోయినా ఎలా చేయాలో మనం షిఫ్ట్ 1లో చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2/3 ఉందండి. 2/3 అంటే అందరికీ తెలిసిన విషయమే, 0.66. లేదా మీరు ఏమీ లేదు, ఒక 0 అడ్డు పెట్టుకోండి, 20/3, 6 అనుకోండి. తర్వాత నెక్స్ట్ 3/4 అంటే 0.75, అందరికీ తెలిసిన విషయమే. తెలియకపోయినా 30/4 అంటే 4 7 పోతుంది, ఎగ్జాక్ట్ కాదు. ఓకే, మొదటిది 6, తర్వాత 7 అంటే అర్థం చేసుకోండి. 6 7 అంటే ఇది ఏమైతే ఉంది, పెరుగుతూ ఉంది, మనకి తగ్గుతూ ఉండాలి. అయినప్పటికీ ఉన్నాయి, జస్ట్ ఆ వాల్యూస్ గమనించండి. తర్వాత 4/5 అంటే 0.8, తర్వాత 1/2 అంటే 0.5. ఇప్పుడు చూసుకోండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ అంటే ఈ వాల్యూస్లో 4/5 0.8 ఇది పెద్ద నెంబర్, అంటే స్టార్టింగ్ ఇది ఉండాలి 4/5. సో చివరి 1/2 అంటే 0.5, అన్నిటికన్నా తక్కువ. ఒకసారి మరీ చూసుకోండి, మొదటిది 2/3 అంటే ఫస్ట్ ఆప్షన్ గురించి చెప్తున్నా, 0.6 అది, ఆ పాయింట్ వదిలేసేయండి. అది 6 7 8, చివరిది 5 అంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ 8 అంటే 4/5, అన్నిటికన్నా చిన్నది 1/2 5. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కంటే స్టార్టింగ్ 4/5 ఉండాలి, చివరిలో 1/2 ఉండాలి. అది ఒక థర్డ్ ఆప్షన్లోనే ఉంది.
బాగా గమనించండి, థర్డ్ ఆప్షన్లోనే. లేదా మీకు ఇంకొక పద్ధతి ఉంది, అది షిఫ్ట్ 1లో చెప్పాను, మీరు జాగ్రత్తగా. ఇప్పుడు మనము షిఫ్ట్ 1లో ఉన్న మెథడ్ని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయడం లేదు, మీరు అది గమనించాలి. మనము 3 షిఫ్ట్లు చెప్తున్నాం ఒక ఎగ్జామ్లో, అయితే కొత్తదనం ఉండేటివి చెప్తున్నాం. మరి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, సేమ్ ఉంటే మనకు అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ వీడియోలో మీరు కావాల్సినవి అంతే నేర్చుకుంటారు. అందుకే మనం ఇక్కడ బోర్డు కానీ ఏమి కానీ ఉపయోగించడం లేదు. చూడండి, ఓవరాల్గా ఏ విధంగా చెప్పచ్చు అనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే, ఓకే. ఈ క్వశ్చన్లో గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాసాగు సంబంధించి, కాసాగు గాసాబా సంబంధించి ఏది ఏమైనా నీకు రేషియో ఉన్నాయి కాబట్టి దాదాపు క్వశ్చన్ డైరెక్ట్గా కనెక్ట్ కావాలి ఆప్షన్స్ ద్వారా. ఫైనల్గా రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 కనిపిస్తుంది క్వశ్చన్లో. 2 నంబర్స్ యొక్క రేషియో 2:3. ఫైనల్గా క్వశ్చన్ మీకు వాటి యొక్క మొత్తం అడుగుతున్నాడు, టోటల్. మరి టోటల్ అడుగుతున్నప్పుడు దేంతో డివైడ్ కావాలి? 2 + 3. 2:3 అంటే 2 + 3, 5తో డివైడ్ కావాలి. 5తో డివైడ్ అయ్యేటివి రెండే ఉన్నాయి. 60 అన్న ఉండాలి, 65 ఉండాలి. 60 అన్న ఉండాలి, 65. ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ. ఇంకా మీరు కొద్దిగా గమనిస్తే ఇంకా వేరే ఆలోచన లేకోకుండా ఇంకొక వాల్యూను తీసుకోండి. వాల్యూ 78. 78 అనేది కాసాగంట. మరి 78 జనరల్గా దేంతో డివైడ్ అవుతుంది చెప్పండి? 13 6. 13తో డివైడ్ అవుతుంది, తర్వాత 6తో డివైడ్ అవుతుంది అన్నప్పుడు మీకు రెండు డౌట్లు వస్తాయి. 13తో డివైడ్ అవుతుందంటే ఒకటే ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. మరి అది 6తో డివైడ్ కాదు కదా అంటే ఇక్కడ ఎప్పుడే కానీ ప్రధాన సంఖ్యతో డివైడ్ అయ్యే విధంగా చూసుకోండి, ప్రధాన సంఖ్యతో. కాబట్టి డైరెక్ట్ మనం 65 అని చాలా ఈజీగా, టేబుల్స్ బాగా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, కానీ నేను ప్రొసీజర్ని కూడా ఒక్క మాటలో చెప్తున్నానండి. ఎప్పుడైనా కానీ మీరు బాగా గమనించండి, తెలియని వాళ్ళు పేపర్ పెన్ను నోట్ చేసుకోండి. హెచ్సిఎఫ్ అడిగినా ఎల్సిఎం అడిగినా ఎప్పుడైనా రేషియోలో ఉన్నప్పుడు బాగా గమనించండి. రేషియో ఉన్నప్పుడు ఆ రేషియోకి హెచ్సిఎఫ్ ఎంత వస్తుందంటే గాసాబా 2:3 అంటే 2, 3 ఒకే నెంబర్తో డివైడ్ కావు. కాబట్టి ఆల్వేస్ దాని హెచ్సిఎఫ్ 1 పార్ట్ వస్తుందండి రేషియోలో. ఇప్పుడు 2:3 ఉంది, 2x 3x. హెచ్సిఎఫ్ అంటే 1 పార్ట్ ఉంటుంది. మరి అదే ఎల్సిఎం, ఈ క్వశ్చన్లో ఎల్సిఎం అడుగుతున్నాడు. రెండు రేషియో ఇచ్చి ఆ రేషియోలో ఇంకా డివైడ్ కాదు కాబట్టి డైరెక్ట్ దాని ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అంటే రేషియోలో 2, 3 ఎంత అండి? 6. కాబట్టి డైరెక్ట్ ఈ రేషియోకి ఎల్సిఎం ఎంత అంటే 6 పార్ట్స్. సో మీకు ఆల్రెడీ ఎల్సిఎం క్వశ్చన్లో ఇచ్చాడు 78. జనరల్గా ఈ క్వశ్చన్ మూవ్ కావాలంటే అక్కడ ఇచ్చిన 78 అనేది ఏంటి? కాసాగు. కాబట్టి ఆ రేషియోలో ఒక్క కాసాగు కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవడం ఏంటి? 2, 3 6 అంటే డైరెక్ట్ 6 పార్ట్స్ = 78. 6 పార్ట్స్ = 78. మీకు అడుగుతుండేది సంఖ్యల మొత్తం 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్ 78 అయితే 5 పార్ట్స్ ఎంత? 78/6 × 5 డైరెక్ట్ 65 వస్తుంది. మరి ఇదే క్వశ్చన్లో మీకు కాసాగు ఎంత అని అడిగింటే కాసాగు 6 పార్ట్స్ అండి. 6 పార్ట్స్ 78 అయితే 1 పార్ట్ ఎంత? 13 వచ్చేది. కాబట్టి అది కూడా పాసిబిలిటీ ఉందండి. ఓకే, ఈ విధంగా క్వశ్చన్లో కొంత డీటెయిల్గా కూడా చెప్తాను. ఓన్లీ క్వశ్చన్ కాకుండా అవకాశం ఉన్న చోట ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇక్కడ బోర్డు మీద సొల్యూషన్ కనిపించడం లేదు, సార్ కనిపించడం లేదు అని చాలామందికి కొంత అసంతృప్తి ఉంటుంది. ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే అంత ఈజీగా మీరు కూడా ఇప్పుడు ఒకరు అడ్డం ఉంటే అడ్డం పెట్టుకొని మనం ఇది చేసుకోవచ్చు. ఏమీ లేకుండా మీ ఎందుకు మీరు ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయించండి దానికి ఒక చిన్న ప్రయత్నం. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది కూడా కాసాగు సంబంధించిన క్వశ్చనే. మరి క్వశ్చన్ పేపర్లో కూడా నేను ఒక సీక్వెన్స్ ఇస్తున్నానండి. ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే డైరెక్ట్ ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ కాకుండా ఒకే చాప్టర్ నుంచి ఉంటే అవి ఒకే దగ్గర చెప్తున్నాం. సో దట్ మీకు కొంత ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా ఇది ఏం చెప్పాలి చెప్పండి. కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, కాసాగు కనుక్కోమంటున్నాడు. ఎల్సిఎం కనుక్కుంటారు, అందరూ చేస్తారు. మరి దీంట్లో స్పెషల్ ఏంటంటే కాసాగు అంటే ఏంటండి? అక్కడ కొన్ని నంబర్లు ఇచ్చాడు, ఆ అన్ని నంబర్లతో ఎగ్జాక్ట్ డివైడ్ కావాలి. అన్ని నంబర్లతో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి, ప్రతి నంబర్తోనూ.
అన్నప్పుడు చాలా సింపుల్. ఎప్పుడైనా కానీ కాసాగులో మీరు కాన్సెప్ట్లో చూసుకోండి, ఇలా ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ 9 కోసం వెతుకుతాం. అంటే 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా ఉందా, ఎందుకంటే ఇంకా దాని కారణాలు అవన్నీ నేను చెప్పను. ఎక్సర్సైజ్లో కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చెప్పాను. లేకపోతే ఏంటంటే దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 9తోనూ 3తోనూ మనకి కనిపిస్తాయి. ఫస్ట్ 9కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ 9కే. సో 9తో డివైడ్ అయ్యే నెంబర్ 9ఏ ఉండాల్సిన అవసరం లేదు. సెకండ్ నెంబర్ ఏముంది, 18, అంటే 9తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అవుతుంది అన్నప్పుడు నీకు వచ్చే రిజల్ట్ కూడా 9తో డివైడ్ కావాలంటే 9 టోటల్ ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూసుకోండి. 84 అనేది 9తో డివైడ్ కాదు. 252 చేయొద్దండి. 252లో 9తో కండిషన్ చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ 2 + 252లో 252 ఉంది, టోటల్ 9తో డివైడ్ అవుతుంది. మరి అదే ఆన్సర్ అనుకుంటే మిగతావన్నీ కాదు అనుకున్నప్పుడు ఇది ఫిక్స్ కావాలి. థర్డ్ ఆప్షన్ టోటల్ చెప్పండి. థర్డ్ ఆప్షన్ టోటల్ ఎంత ఉంది మనకి, 11 టోటల్ వస్తుంది, 9తో డివైడ్ కాదు. ఫోర్త్ ఆప్షన్ టోటల్ మనకి మొత్తం చూడండి, టోటల్ ఎంత వస్తుంది మనకి, అది కూడా 11 వస్తుంది, 9తో డివైడ్ కాదు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, దీంట్లో ఏమి కథే లేదు విషయం. మరి వేరే నెంబర్లు అంటే ఏ నెంబర్లు ఇచ్చినా కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చెప్పాము. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్, ఇంకా రకరకాల అవి థౌజండ్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు అన్నీ చెప్పాము కండిషన్స్తో. ఓకే, ఇది మాత్రం ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా స్పందించాలి అదే మన టార్గెట్. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. ఈ క్వశ్చన్ గమనించినప్పుడు ఎప్పుడైనా ఇది సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ గురించి చెప్తున్నాడు. ఇంట్రెస్ట్లో 2 రకాలు ఉన్నాయి, సరళ వడ్డీ, చక్రవడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని డిఫరెన్స్ తెలిసిన వాళ్ళకి క్వశ్చన్ సో సింపుల్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంతో కొంత వస్తుందండి అప్పు మీద, అది ప్రతి నెలకి అంతే ఉంటుంది. అప్పు అలాగే ఉంటుంది, అది ఎన్ని ఇయర్స్ కన్నా అది అలాగే ఉంటుంది, వడ్డీ మాత్రం కట్టుకుంటూ వెళ్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటే ఫస్ట్ 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్కి మరి ఇంట్రెస్ట్ పడుతుంది. వడ్డీ మీద వడ్డీ లెక్కించడమే చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్కి కొంత ఇంట్రెస్ట్ వస్తుందండి, అది మరి ఆ అప్పుకి కౌంట్ అవుతుంది, ఆ మొత్తానికి మరి ఇంట్రెస్ట్ కట్టాలి. మరి ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అయినప్పటికీ ఆటోమేటిక్గా మీకు ఇది వర్డింగ్ సరళ వడ్డీ అని ఉంది, కానీ ఇది చక్రవడ్డీకి సంబంధించిన క్వశ్చన్. బాగా గమనించండి, ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి 12% వడ్డీ రేటు ఉందండి. ప్రతి 6 నెలలకి ఆ వచ్చే వడ్డీని అసలుకి కలుపుతా ఉన్నాడు, అంటేనే మారిపోయింది పదరూపం. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడే అంటే అవును. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకొని ఈ క్వశ్చన్ని సింపుల్గా వర్కౌట్ చేయొచ్చండి, సింపుల్గా వర్కౌట్ చేయొచ్చు. అంటే ప్రతి 6 నెలలకి అంటేనే మీకు అర్థమైపోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో జనరల్గా మోడల్స్ ఈ విధంగా ఉంటాయి. కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి వడ్డీ లెక్కించే విధంగా ఉంటాయి. తర్వాత మెయిన్ దీంట్లో ప్రతి 6 నెలలకి వడ్డీ లెక్కించే విధంగా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూస్తేనే ప్రతి 6 నెలలకి ఆ వడ్డీని అసలు కలుపుతున్నాడు అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, గమనించండి. ఓకే, మరి ప్రతి 6 నెలలకి అన్నప్పుడు అక్కడ క్వశ్చన్లో సంవత్సరానికి 12% ఉంది. మరి 6 నెలలకి ఏమవుతుందండి, సంవత్సరానికి 12% అంటే 6 నెలలకి 6% అవుతుంది. మరి 6 నెలలకు 6% అంటే ఇక్కడ క్వశ్చన్లో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, టైం ఎక్కడ ఇవ్వలేదు. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అని, 1 ఇయర్కి, అది క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ ఇచ్చినా 1 ఇయర్కి ఎంత అని. ఓకే, మరి 1 ఇయర్కి 12% ఆల్రెడీ ఉంది కదా అంటే మీరు దీన్ని ఆల్రెడీ చెప్పా చక్రవడ్డీ ప్రకారం అనుకోవాలి. ప్రతి 6 నెలలకి ఈ వడ్డీని అసలు కలుపుతున్నాడు కాబట్టి ఇక్కడ మీరు రేట్ పర్సెంట్ ఆటోమేటిక్గా 6% అవుతుందండి. మరి ఒక సంవత్సరంలో ప్రయాణం అన్నాడంటే 1 సంవత్సరం, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి వడ్డీ రేటు మారిపోయింది 6%, 6 నెలలకి. మరి ఈ విధంగా 1 సంవత్సరంలో ఎన్నిసార్లు అండి, 2 6 నెలలు వస్తాయి కాబట్టి 6%, 12% అవుతుంది. ఓకే, కానీ ఇది వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తున్నాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి
ఆ వడ్డీ మీద వడ్డీ రేట్ ఎంత ఉందండి? ఇంకా 12 మర్చిపోండి, 6. మరి 6 మీద 6 అంటే 6 × 6/100% కాబట్టి 6 × 6/100 అంటే 36/100, 0.36 కనిపించాలి. ఇప్పుడు గమనించండి, 2 సార్లు ఇక్కడ వడ్డీ వచ్చినట్టు 6%, 6 + 6 12, వడ్డీ మీద వడ్డీ 0.36 వచ్చింది. వడ్డీ మీద వడ్డీ ఎప్పుడు పాయింట్లలో ఉంటుంది, అందులో జీరోలు లేకపోతే. కాబట్టి చాలా స్పష్టంగా ఇది 12.36 4th ఆప్షన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అంటే సింపుల్. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 సంవత్సరాలకు వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ 6 నెలల కన్నాలు కాబట్టి వడ్డీ రేట్ మారింది. కాబట్టి క్వశ్చన్ చదువుతానే మీకు ఆ వడ్డీ 6% అన్న వాళ్ళకి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. 6% అన్నప్పుడు 2 సార్లు, 2 6 12, 6 మీద 6, 6 × 6 అప్పుడే అర్థమైపోతుంది. 6 6 12 అంటేనే అన్ని 12 మీదే ఉన్నాయి. 6 మీద 6 అంటే 6 6 36. ఇంకా ఆటోమేటిక్ ఆప్షన్లో ఉంది చూడండి, మీరు ఏమి పేపర్ పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. 12.36. ఇక్కడ వడ్డీ రేటు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే టోటల్గా 1 ఇయర్కి నీకు వచ్చినది ఎంతండి? 12.36. బాగా గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్కి 12.36 ఇది రిజల్ట్. అయితే ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లో సేమ్ ఇదే అండి, సేమ్ ఇదే చక్రవడ్డీలో ఇచ్చాడు. డౌట్ వస్తుంది, రెండింటిని బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక సీక్వెన్స్లో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ తర్వాత రెండో క్వశ్చన్ ఏది ఉంటే అది చెప్పను. ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత అది ఎక్కడ ఉంది, ఇదే క్వశ్చన్ పేపర్లో ఎక్కడ ఉన్నా మీకు అర్థమయ్యే పద్ధతిలో నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తాము. ఓకే, ఇదైతే చూడండి 1 ఇయర్కి 12.36 1 ఇయర్కి. ఓకే, లేదా ఒక డైరెక్ట్ బేసిక్ ఫార్ములా, ఎందుకంటే 2 ఇయర్స్కి కొన్ని వందల సార్లు క్వశ్చన్ పేపర్స్లో కనిపిస్తుంటాయి కాబట్టి ఎప్పుడైనా చూడండి దీనికి ఫార్ములా 2 సార్లు మీరు వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే 2 సార్లు వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే సో 2r రేట్ పర్సెంట్ అంటే వడ్డీ అండి. 2r 2 సార్లు కాబట్టి 2r + r²/100, 2r + r²/100 డైరెక్ట్ అండి. మరి ఇక్కడ రేట్ పర్సెంట్ ఎంత అండి? మరి 12 అనుకోకూడదు, 6 నెలలకు కాబట్టి 6%. కాబట్టి 2r అంటే 2 × 6, రేట్ పర్సెంట్ 6 12 అవుతుంది. ప్లస్ r²/100 అంటే r అంటే 6, 6² 36/100 అంటే 0.36, 12.36. కాబట్టి ఎప్పుడైనా 2 సార్లు వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం అంటే చక్రవడ్డీ ప్రకారం, మరి ఇది చక్రవడ్డీ కాదు కదా అంటే అదే ఫస్ట్ నుంచి చెప్తుండేది, ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం డైరెక్ట్ మీరు అప్లై చేయొచ్చండి. ఓకే, ఓకే క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చదివితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండూ ఉన్నాయి, సరళ వడ్డీ చక్రవడ్డీ. ఇదంతా డూప్. మనకి ఫైనల్గా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మీద క్యాలిక్యులేట్ చేసి చెప్పాలండి. మామూలుగా అయితే క్వశ్చన్ ఇది జనరల్గా డీటెయిల్గా చెప్పాలంటే మొదట చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్లో సరళ వడ్డీ 10% 2 ఇయర్స్కి 2000 వచ్చిందంట వడ్డీ. మరి అసలు ఎంతో కనుక్కుంటాం, 10,000 వస్తుందండి మామూలుగా అసలు. మరి అదే అసలుని 10,000 ఉపయోగించుకొని మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నప్పటికీ మరి ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పెరిగింది అది అడ్జస్ట్ చేసి చెప్పాలి. నేను చెప్పడం ఏంటంటే సింపుల్. ఇక్కడ మీరు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బాగా గమనించండి, రేట్ పర్సెంట్ ఎంత ఉందండి? యాక్చువల్గా 10% ఉంది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. మరి 10% 2 ఇయర్స్ కంటే 20% అవుతుంది. ఏది సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే. సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ మీద వడ్డీ పెరగదు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నాకు చెప్పండి డైరెక్ట్గా 10% 2 ఇయర్స్ కంటే ఎంత అవుతుందండి? ఇంతకు ముందే చెప్పా, 2r + r²/100. 2r అంటే 2 × 10 20 ప్లస్ r² 10². 10²/100 అంటే 10² 100 100/100 21% వస్తుంది. నువ్వు ఏ విధంగా ఆలోచించుకో, అసలు మీరు చేసేది ఏం లేదండి. 10% 2 ఇయర్స్ కంటే మైండ్లో ప్రింట్ అయిపోయిండాలి. మీరు ఇప్పుడు రైల్వే ఎగ్జామ్కి అప్లై చేస్తున్నా, నేను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా అంటే అది కాదు. ఇదైతే అందరికీ తెలిసి ఉండాలి. 10% 2 ఇయర్స్కి అనేది ఇంకా రిపీటెడ్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది.
కాబట్టి ఎవరైనా క్వశ్చన్లో చూస్తేనే 2 ఇయర్స్కి 21% వస్తుంది. ఎన్నిసార్లు మీరు లెక్క చేసుకున్నా ఇంతే క్వశ్చన్లో, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ రూపీస్తో సంబంధం లేదు. 10% 2 ఇయర్స్కి 21% థియరిటికల్ బిట్ ఉన్నట్టు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వచ్చిందని అడుగుతాను ఎలా చెప్తామో ఇది కూడా అంతే. 10% 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21% ఫిక్స్ అయిపోవాలి. ఓకే, క్వశ్చన్ మరి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఆప్షన్స్లో 21 లేదు మరి ఏంటి. ఇంతకుముందు క్వశ్చన్ ఇలాగే చేసాం. ఇంతకుముందు క్వశ్చన్లో మనకి 12.36 వస్తే అది ఆన్సర్ 1 ఇయర్కి. మరి ఇక్కడ 21% వచ్చింది లేదే, మరి ఆ డిఫరెన్స్ గమనించాలి. అయితే మీకు వచ్చిన 21% ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. ఇది మోర్ ఇంపార్టెన్స్. నిజంగా 1 ఇయర్కే అంటే అదే రిజల్ట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి లెక్క చేసి చెప్పాలి తను ఏ విధంగా అడిగినప్పటికీ. సో క్వశ్చన్ కంప్లీట్ అయిందండి. మీకు వచ్చింది 2 ఇయర్స్కి 21%. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్కి ఎంత? 2 ఇయర్స్కి 21 అంటే 1 ఇయర్ కంటే దాంట్లో హాఫ్ అవుతుంది. 21లో హాఫ్ 10.5 అక్కడ ఉంది చూడండి, 10.5 సెకండ్ ఆప్షన్. చూడండి ఎంత టైం సేవ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను ఏం చెప్తున్నానో ఆ వాయిస్ని గమనించాలి, క్వశ్చన్లో డేటా చూడాలి. ఏమి దీంట్లో పేపరు, పెన్ను, బోర్డు ఏమి అవసరం లేదు. చెప్పే కొద్దీ ఉంటుంది, బోర్డు మీద చేసుకుంటూ పోతే చెప్పే కొద్దీ ఉంటుంది. ఎక్కడే కానీ చూడండి, మరి కొంత ఇబ్బంది అయినప్పటికీ మీరు ఎంత సింపుల్గా చెప్పచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు అడ్జస్ట్ కాలేకపోతే మరి పేపర్ పెన్ను తీసుకొని మీరే ట్రై చేయండి. పేపర్ పెన్ను అవసరం లేదు, ఓవరాల్గా మీరు కూడా ఇట్లా ఆలోచించండి, మీకు కొంత పవర్ ఫామ్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ ఎంత సింపుల్గా చెప్పచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్ని గమనిస్తే మీరు ఇంతకుముందు క్వశ్చన్లో 1 ఇయర్కి 12.36% వచ్చింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇయర్కే కాబట్టి అది కరెక్ట్ రిజల్ట్ అయింది. మరి ఈ క్వశ్చన్లో 2 ఇయర్స్కి 21% వచ్చింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి 2 ఇయర్స్కి 21 అంటే ఎప్పుడు 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్ కంటే 21/2 10.50. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. టైమ్ అండ్ వర్క్లో రెగ్యులర్ మోడల్ ఇది. రెగ్యులర్ అంటే రెగ్యులర్. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఏదైనా కొత్తదనము ఏదైనా అంటే మనం ఏదైనా చెప్తాము. ఇలాంటి క్వశ్చన్స్ రకరకాలుగా చెప్పచ్చు. ఈ సింపుల్గానే ప్రొసీజర్లోనే లడ్డు మెథడ్స్ అని మామూలు జనరల్ వేను. సో చాలా ఈజీగా చెప్పచ్చు. నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా కానీ టైమ్ అండ్ వర్క్లో ఏ ఇచ్చి బి ఇచ్చి వాళ్ళిద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారంటే A × B/A+B అంటే అడిషన్ మెథడ్ ఒకటి. కేవలము ఇద్దరు గురించి ఇచ్చి వాళ్ళిద్దరు కలిసి అంటే ప్లస్, AB ఇచ్చి వాళ్ళిద్దరు A+B అడిగితే A × B/A+B అంటే అక్కడ ఇచ్చిన టైం క్యాలిక్యులేషన్స్. అదే మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇద్దరు వ్యక్తులు ABలు 6 రోజుల్లో పూర్తి చేస్తారంటే ఇద్దరు కలిసి. మరి తర్వాత మనకి A ఒక్కడే 12 రోజుల్లో చేస్తాడంట, మరి B ఒక్కడే. మరి ఆటోమేటిక్గా అర్థమవుతుంది, మొదట A+B ఇచ్చాడు, తర్వాత A ఇచ్చాడు. మరి B కావాలంటే A+Bలోంచి A తీసేయాలి అంటే టైమ్ అండ్ వర్క్లో జనరల్ మెథడ్. తీసివేయాలి అంటే ఏంటంటే ప్రోడక్ట్ కామన్ 12 × 6 అండి. అక్కడ ఇచ్చిన 2 క్యాలిక్యులేషన్స్ మల్టిప్లై చేయండి. 12 × 6 డివైడెడ్ బై తీసేయాలి కాబట్టి 12 - 6 అంతే. 12 × 6 డివైడెడ్ బై మైండ్లోనే పెట్టుకోండి, పేపర్ పెన్ అవసరం లేదు. 12 × 6 మల్టిప్లై చేయదండి, 12 × 6 అలాగే ఉంటుంది. డివైడెడ్ బై 12 - 6 అంటే 6 ఉంటుంది. సో 12 × 6/6, 6 క్యాన్సిల్ అయిపోతుంది, 12. ఓకే, అంత ఈజీగా చెప్పచ్చు. సో ఇవి రెగ్యులర్ అండి. AB ఇచ్చి A+B అంటే రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 2 ప్లస్ చేయాలి. ఇక్కడ తీసేయాలి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసి రెండింటిని కనిపించే క్యాలిక్యులేషన్ క్వశ్చన్లో అంతే, రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై రెండింటిని తీసేయాలి. సో ఇంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఓకే
ఇది టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ అండి. సింపుల్ క్వశ్చన్, ఇది బేసిక్. ఇప్పుడు మనం ఎన్ని టిప్స్ చెప్తున్నప్పటికీ ఫార్ములాస్ చాలా తక్కువ చెప్తాము. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ M1 ఇంటూ T1 M2 ఇంటూ T2. M1 అంటే మొదట్లో ఉన్న మెంబర్స్, మొదట్లో ఉన్న టైం. M2 అంటే సెకండ్లో ఉన్న మెంబర్స్, సెకండ్లో టైము. ఇంత బేసిక్గా. కాబట్టి డైరెక్ట్ ఈ క్వశ్చన్ మీదే. M1 అంటే 30 అండి, T1 అంటే 80. 30 ఇంటూ 80 M2 అంటే 20. ఎన్ని డేస్ అంటే క్వశ్చన్ మార్క్. ఇంకా క్వశ్చన్లో మార్పు వచ్చింది, అవన్నీ వద్దు మనకి ఫస్ట్. సో 30 ఇంటూ 80 20 ఇంటూ క్వశ్చన్ మార్క్ చేస్తే మీకు యాక్చువల్గా 120 డేస్ పడుతుందండి జనరల్గా. సింపుల్ అండి. 30 men 80 డేస్లో చేస్తే 20 men ఎన్ని రోజులు చేస్తారు? సో ఈ విధంగా ఎప్పుడు టోటల్ వర్క్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ అండి. టోటల్ వర్క్ అంటే మెన్ ఇంటూ డేస్. 30 మంది 80 రోజుల్లో చేస్తారంటే మొత్తం వర్క్ అంటే 30 ఇంటూ 80. 20 మంది ఎన్ని రోజుల్లో చేస్తారంటే 20 ఇంటూ ఆ క్వశ్చన్ మార్క్ X డేస్. అవి రెండు ఈక్వల్. సో ఈ పద్ధతిలో మీరు సింపుల్గా పెన్ను లేకుండా 30 ఇంటూ 80 20 ఇంటూ క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు అటువైపు ఉన్న 20తో 80 4 టైమ్స్ పోతుంది. 30 ఇంటూ 4 120 ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఉంటేనే అది టిక్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది. క్వశ్చన్లో మార్పు గమనించాలి. ఓకే, ఇప్పుడు మామూలుగా మీకు 120 కరెక్టే ఆన్సర్. ఇప్పుడు ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ బాగా గమనించండి. మీకు అడుగుతుండే చూడండి, ట్వైస్ ద వర్క్ అడుగుతున్నాడు అంటే ఆ పని డబల్ అంట. ట్వైస్ అని చెప్పకపోతే నీ ఆన్సర్ 120 కరెక్టే. ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 120 డేస్ పడుతుంది. ఆ వర్క్ ఇప్పుడు రెట్టింపు అయిందంట. రెట్టింపు అంటే డబల్ పని. మరి డబల్ పని అంటే మెంబర్స్ అయితే అంతే. కాబట్టి 120కి డబల్ 240. కాబట్టి ఆప్షను థర్డ్ ఆప్షన్. ఓకే, నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ లక్కీ టిప్ ఏంటంటే క్వశ్చన్లో ఎప్పుడైతే డేటా చేంజ్ చేశాడో ఇక్కడ 20 మంది ఎన్ని రోజుల్లో చేస్తారంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక వర్క్నే రెట్టింపు వర్క్నా, ఎందుకంటే రెట్టింపు అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్స్లో రెండు ఇచ్చిండొచ్చు. ఒక వర్క్కి ఎన్ని రోజులు పడుతుంది, డబల్ ద వర్క్కి ఎన్ని రోజులు పడుతుంది అంటే డబల్ అయి ఉండాలి. డబల్ అయి ఉండాలంటే ఆప్షన్స్లో చూసుకోండి. డబల్ అయిండే పేరు ఒకటే ఉంది, 120 240. 120 240 డబల్ అయింది కదా. అంటే మామూలు వర్క్కి 120 డేస్ పడుతుంది, డబల్కి 240. కాబట్టి ఆప్షన్ మీదే ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. సో లక్కీ టిప్స్ మీరు గమనిస్తుండాలి. ఏదో క్వశ్చన్ మనము ప్రత్యేకంగా నా దగ్గర ఉన్న టిప్స్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చెప్పడం లేదు. ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ కాదు. ఈ లక్కీ టిప్స్ అనేది ఎప్పుడు గమనిస్తాను. ఇప్పటికే ఎన్ని వచ్చాయి చూడండి. ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పాసిబిలిటీస్ ఆప్షన్స్లో ఉంటాయి. మనం డైవర్ట్ చేయడానికి ఇస్తాడు, ఇది గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్లో మరి మనకి 4th ప్రపోర్షనల్ 4వ అనుపాతం అంటున్నాడు. అనుపాతాలు తెలిసిండాలి. అనుపాతం అంటే ఏంటో తెలిసిండాలి. దాంట్లో మనకి 3rd ప్రపోర్షనల్ అడుగుతాడు, 4th ప్రపోర్షనల్ అడుగుతాడు, మీన్ ప్రపోర్షనల్ అడుగుతాడు. దాని గురించి క్వశ్చన్ పేపర్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇప్పుడు మనం సింపుల్గా అసలు అనుపాతాలే తెలియదు అనుకోండి. మామూలుగా అనుపాతం అంటే అవి సమాన నిష్పత్తి ఉండాలి. సింపుల్ లాంగ్వేజ్లో చూడండి. ఇప్పుడు మీకు అనాలజీలో ఇస్తుంటాడు. మొదటి పదం ఇచ్చి రెండవ పదము, మూడవ పదం ఇచ్చి నాలుగవ పదం ఎలాగా అలా చూసుకోండి. రీజనింగ్ అనుకోండి 4:8. అదేవిధంగా 7 క్వశ్చన్ మార్క్ అనుకోండి. క్వశ్చన్ కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి సంబంధం ఏమైంది, 4:8 డబల్ అయింది. మరి ఆ సెకండ్ నుంచి థర్డ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ది చూసుకొని చెప్పడమే. ఫస్ట్ నెంబర్ 4 అనేది 8 అవుతా ఉంది. మరి అక్కడ 7 అనేది ఎంత కావాలి, ఇక్కడ డబల్ అయింది కాబట్టి అక్కడ కూడా డబల్ 14. ఓకే, కాబట్టి అనుపాతం అంటే ఇది అది ఫార్ములాస్ ఏమొద్దండి. సింపుల్. ఇంకా ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. మా రకరకాల క్వశ్చన్స్ అని చెప్దాం మనం. కేవలం నేను ఈజీవే చెప్తున్నానని కాదు, ఇది నా క్వశ్చన్ కాదు, ఎగ్జామ్లో ఉండేది. మరి ఎగ్జామ్లో ఉన్నదానికి ఇంత చర్చ ఎందుకు? పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని అది ఇది మనకి అనుపాతాలు ఇట్లా చెప్పారు సార్, ఆ ట్రిక్ చెప్పాడు, ఈ ట్రిక్ యావి అవసరం లేదు. క్వశ్చన్ మీద